సాధారణ సంబంధాలైతే మెయింటైన్ చేయాలి. కాబట్టి ఆ విధంగానే పరిగణించాలి గానీ, ప్రతి చీటికి మాటికి చిన్న విషయానికి ఏదో మాకు సుంకాలు విధించిర్రు కాబట్టి ఇగ ఇది ఒక పెద్ద నేరము, దాని మీదనే శత్రుత్వము అని ఒక్క సమస్య మీద తీసుకువెళ్ళటానికి వీల్లేదు. ఓవరాల్‌గా అమెరికాలో మనోళ్ళు లక్షలాది మంది 40,00,000కు పైగా జీవిస్తున్నారు. ఎంప్లాయ్‌మెంట్‌లో ఉన్నారు. కాబట్టి అక్కడ కొన్ని వాళ్ళు గూడా ఇప్పుడు అన్ని దేశాలు ప్రజలంతా గూడా వచ్చి అమెరికా మీద పడితే, అమెరికా గూడా మొయ్యలేని పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు మన దేశంలోనే అస్సాం నుంచి, లేకపోతే బెంగాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచొచ్చి బెంగాల్ మీద, అస్సాం మీద పడితే కొంతమందిని, మనమే ఈళ్ళంతా విదేశీయులు అని ఎప్పటికప్పుడు ఏరవేస్తూ వాళ్ళందరినీ బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నాము. అలాంటిది అమెరికా లాంటి పెద్ద దేశము కొన్ని కొన్ని సందర్భాల్లో భారతీయుల మీద ఆంక్షలు విధించి, వీసాల మీద ఆంక్షలు విధించి, కొంత రిస్ట్రిక్షన్ చేయటము అనేది కూడా జరుగుతుంది. అంత మాత్రాన మనం దాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే, ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి, చాలా దేశాల నుంచి అమెరికాలో పెద్ద మొత్తంలో ప్రజలంతా చేరిపోతున్నారు. ఆ దేశము ఎంత అవసరం ఉంది, ఎంతవరకు భరించే శక్తి ఉంది అనేది దాన్ని బట్టి వాళ్ళు రిస్ట్రిక్షన్స్ చేస్తూ ఉంటారు. నిబంధనలు విధిస్తూ ఉంటారు. దాన్ని కూడా సానుకూలంగానే అర్థం చేసుకోవాలి గానీ, ఇక అది మన దేశానికి వ్యతిరేకంగా మన ప్రజల్ని రానీయకుండా చేస్తుంది అనంటే ఎంతకాలం రానిస్తుంది ఒక దేశము? ఏ దేశమైనా కొంతకాలమే, కొంత మేరకే రానివ్వటానికి అవకాశం ఉంటది. కాబట్టి అవన్నీ గూడా మనం సానుకూలంగా, ఓపికతోటి పరిశీలించి సాధారణ సంబంధాలు మెయింటైన్ చేసే విధంగా ఉండాలి. అందులో కమ్యూనిస్ట్ దేశాలు వ్యూహంతోటి అనుసరిస్తాయి. చైనా ఎంతకాలము సఖ్యత ఉంటుందో తెలియదు. ఎప్పుడు బెడిసి కొడుతుందో తెలియదు. శత్రువును దెబ్బతీయటానికి అవసరమైతే కొంతకాలం విరామాన్ని ప్రకటించే నేచర్ కమ్యూనిస్ట్ పార్టీలలో ఉంటుంది. కాబట్టి ఇదేమైనా ఎత్తుగడ రీత్యా ఉందా? లేకపోతే ఇంకేదైనా ఉందా? ఏదైనా అప్రమత్తంగా ఉండాలి. ఏ దేశాన్ని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. ఏ దేశాన్ని గుడ్డిగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. మనం రష్యాతోటి సంబంధమే ఒక రకంగా చెప్పాలి అంటే ప్రపంచ దేశాల్లో భారతదేశమే చాలా చాకచక్యంగా అన్ని దేశాలతోటి సాధారణ సంబంధాలు మెయింటైన్ చేస్తూ మన దేశం చాలా చాకచక్యంగా ప్రవర్తిస్తుంది. ఆ విషయంలో నిజంగా ఈ దేశాన్ని మెచ్చుకోవాల్సిందే. అందులో ఇప్పుడు మోడీ కరెక్ట్ సమయంలో చైనాతోటి ఇది మంచి వాతావరణం ఉంది. దీన్ని ఇట్నే నిలబెట్టుకొని ఈ డిస్ప్యూట్ విషయంలో ఇక వాళ్ళెళ్ళకుండా, వీళ్ళెళ్ళకుండా యథాస్థితిని కొనసాగిస్తూ వాణిజ్య ఒప్పందాలను, సోదరభావాన్ని పెంపొందించుకుంటే ఇది